దొరక్క మ్యాథ్ దొరికింది ఇప్పుడు. మెయ్యొద్దంటే ఎలాగా? అదే ఛానల్ అని నువ్వే చెప్పావు కదా, ఛానల్ అయింది ఇప్పుడు మామూలుగా ఈ సభలు జరిగాయన్ని. అది అది జై సద్గురు ప్రభు మహారాజుకి, గురు మహారాజుకి, అనంత కోటి సాధువు మండలికి. గురు బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు శిష్యం నిర్మలానంద సుబోధకం, నాగమాంబ సమేత నిర్మలానంద భైరవా స్వామి దేశికేంద్రం సద్గురుభ్యో నమో నమః. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, గౌరవాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు సమరస కృష్ణమాచార్యులు వారికి, ఉపాధ్యక్షులు జగపతి నాయన గారికి, అలాగే బాలకృష్ణ నాయన గారికి, రాజు గారికి, అవతల పక్కనే ఇంకా సోదరులు లోకేష్, ఇంకా వెంకటేశ్వర్లు, అవతల పక్కన ఎవరండి పెద్దిరెడ్డి వెంకన్న గారికి, అలాగే సోదరిమణి సచివతమ్మ గారికి, అలాగే టేకి వెంకన్న గారు పుత్రులు వీర్రాజు గారికి, భాస్కర్రావు గారి కళ్యాణ్ భాస్కర్రావు గారికి, అలాగే సోదరులకి, సోదరిమణులకి, గురువులకు, గురుమాతలకు, శిష్యులకు, ప్రశిష్యులకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు. మానవుండై బుట్టి మరి తీవ్ర మోక్షేక్ష యుండవలెను ఇట్టి ఉర్మిలోన, మానవుండై బుట్టి మరి తీవ్ర మోక్షేక్ష యుండవలెను ఇట్టి ఉర్మిలోన, సజ్జనశీలుడై సత్సంగమున చేసి భక్తి విలక్షణాభ్యాసముంది, యుండి శ్రీ సద్గురు ఉపదేశం ఇంద్రజాలమనియు సత్యదాకను నిద్రుల వచ్చేదాకా ఈ గుట్టు మరువని వాడిక పుట్టబోడు, వాసరముని వాడ పలియాగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. ఇది మనం చేయవలసిన పని. మనిషి అయి పుట్టిన తర్వాత చేయవలసిన పని. మోక్షయందు తీవ్రమైనటువంటి అపేక్ష ఉండాలి. ఊర్మిలో ఉన్న అంటే ఈ ప్రపంచంలో ఉన్న భక్తి విలక్షణ ఆశముంది, భక్తిపరుడు ఉండాలి. యుండి శ్రీ సద్గురుమూర్తి దగ్గరికి చేరి ఉపదేశం పొందాలి. యుండు శ్రీ సద్గురు ఉపదేశమున సాంఖ్య తారక అమనస్క తత్వమెరిగి ఎరిగిలే నెరుకచే పరిపూర్ణమును చూసి, ఎరిగి లేనెరుకచే. ఇది మనకు కావాల్సింది. ఎరగాలి. దేంతో ఎరగాలి? సామాన్యంగా మామూలుగా ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చిన తర్వాత తెలుసుకుని దీన్ని ఎరగాలి. ఎరిగి లేనెరుకచే. తెలుసుకుంది కానీ ఈ జాడ్యం వదలదు. ఇది ఈ రహస్యం. ఇది ఎరిగిలే నెరుకచే పరిపూర్ణమును చూసి జగతియు గంభీంద్రజాలమనియు. ఈ జగత్తంతా ఇంద్రజాలము అని చెప్పేసి భావింతే
ఏంటి పరిపూర్ణమును చూసి జగతియు గంభీంద్ర జాలమనియు ఈ గుట్టు చచ్చదాకను నిద్రల వచ్చదాకా ఈ గుట్టు మరువని వాడిక పుట్టబోడు. ఈ గుట్టు మరువకుండా ఉన్నట్టు వాడే పుట్టకుండా ఉంటాడు సుమ అంటాడు. మరి ఎలా వచ్చింది? ఇప్పుడు ఎలా చెప్పారు కదా, దేని ద్వారా సృష్టి వచ్చింది అని అంటే ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణుమూర్తిని ముగ్గురిని సృష్టించింది. ఆ వాళ్ళ చేత మళ్ళీ మామూలుగా సృష్టించిన వాళ్ళ చేత మళ్ళీ ఈ సృష్టిని సృష్టించిందని ఏమో ఇక్కడ హిందువులు చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటాడంటే ప్రభు వల్ల వచ్చింది, ఆదాము వల్ల వచ్చింది మొత్తం అంతా అని ఇంకోటి చెప్తున్నాడు. దేన్ని కొట్టిపారవలసిన పని లేదు. ఇంకొకటి మామూలుగా ఇంకొక రకంగా అల్లా వల్ల వస్తుంది. అల్లా అల్లా అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు స్వర్గాన్ని. ప్రభు ఎక్కడ ఉన్నాడు? రెండు ఒకటో ఉందానికి, మనకి రెండు ఉన్నాయి. నువ్వు తప్పు చేసావా నరకం అవుతావు, మంచి చేసావా స్వర్గంలోకి వెళ్తావు. మనకి రెండు ఉన్నాయి, వాళ్ళకి ఒకటి ఉంటాయి. ఎవరికి తోచిన వాళ్ళు మామూలు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా. ఇది సత్యమా అసత్యమా అని చెప్పి విచారణ చేస్తే మూలం కనపడలేదు. మూలం కనుగొన్నదే శివరామ దీక్షిత సాంప్రదాయకం. అంటే పరిపూర్ణ బోధే మూలాన్ని తెలుసుకున్నది. ఏది ఏ విధంగా తెలుసుకున్నది? దీనికి మూలం ఏంటి అంటే భూమి, ఆకాశం, ఈ ఐదే కదా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సైన్స్ ప్రకారంగా ఈ ఐదుగురు, ఈ ఐదు నిర్ధారణ ఇవ్వే, ఏదో ఊరికే చెప్తలేదు. ఇది సైన్స్ నిర్ధారణ చేసింది ఈ ఐదును. ఈ ఐదు లేకుండా 84 లక్షల జీవరాశులు ఒక జీవనం ఉందా చూడండి. వేడి లేకుండా ఉందా? నీరు లేకుండా ఉందా? వాయువు లేకుండా ఉందా? భూమి లేకుండా ఉందా? అవకాశం లేకుండా ఉందా? అంతే కదా? అవునా కాదా? ఒకసారి చేయలేదండి అందరూ. నువ్వు మాట్లాడుకుంటా ఎత్తండి మీరు చేతిలో. అక్కడికి వెళ్ళి ప్రభువా మామూలు స్వర్గానికి వచ్చేస్తున్నాడు రా మామూలు చేతి ఎత్తమంటే ఊగిపోయి వాళ్ళలా ఆడర్ర కన్నా తండ్రి 100 నంబులు చేతు నీకు. ఇక్కడ మనకి నిర్ధారణ అవ్వాలి. అవునా కదా? 84 లక్షల జీవరాశుల్లో ఈ పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు లేనటువంటి జీవి ఒక్కటి కూడా లేదు. మరి ఈ పంచభూతాలు కూడా స్థిరంగా ఉన్నాయా? మళ్ళీ దీన్ని పరిశోధన చేస్తే ఈ స్థిరంగా లేవు. ఈ చలనంతోటే ఉన్నాయి. ఒకప్పుడు ఉంటేనే ఒకప్పుడు ఉంటుంది. ఇప్పుడు సైక్లోన్ అక్కడికి వేరొక చోట ఉన్నటువంటి గాలి సొచ్చుకు రావడమే తుఫాను. సూర్యుడు ఉన్నాడు, వేడి కదా అగ్ని. సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి చేత నీరు ఆవిరైపోయి పైకి వెళ్తుంది. ఈ తుఫాన్లు వచ్చి ఇక్కడ పోటుపాట్లు వస్తున్నాయి చూసారా? ఒక్కొక్కసారి పైకి వచ్చేస్తుంది, పొంగుతూ ఉంటాయి. ఈ గాలికి దీనికి నీ ప్రళయాలన్నీ కూడా ఆకర్షణ శక్తి చేత. అది ఎప్పుడు? అమావాస్యకి, పౌర్ణానికి.
అమావాస్య పౌర్ణానికి ఎందుకు వస్తాయంటే సూర్యుడు కిందకు వస్తాడు, భూమి తిరుగుతుంది. అది ఐదాడంగా భూమి తిరుగుతుంది. ఇప్పుడు అమెరికాకి మనకి మామూలుగా 5 గంటల టైము. 5 అవుతే 6 గంటలు అవుతే అక్కడ 10 గంటలు అవుద్ది రాత్రి. అంటే ఈ ఊరికి అవుతుందా? భూమి తిరుగుతుంది. భూమి దీని అంతటికి ఇది తిరుగుతూ ఉంటే చంద్రుడు దాని అంతటికి అది తిరుగుతూ ఉన్నాడు ఏంటండి, కానీ సూర్యుడు మాత్రం తిరుగుతలేదు. అందుకే మామూలు నిటారంగా ఒకసారి ఉన్నాడు. ఇవన్నీ సైన్స్ ప్రకారంగా, శ్వాసల ప్రకారంగా నిర్ధారణ చేసినట్టే. అంటే ఇవి కూడా ఒకప్పుడు ఒక చోట ఉంటేనే ఒక చోట ఉండలేదు. ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళారు మొన్నప్పుడు, వాళ్ళు ఇంకా రాలేదు. ఇప్పుడు వాళ్ళు బతుకున్నారో లేదో తెలియదు, మిషన్ పాడైంది. చంద్రమండలాన్ని ఏముందరా అని చెప్పేసి చేస్తే పరిశోధన చేస్తే మన కాలువలాగా ఉన్నాయి. మన కాలువలు ఉంటాయి కదా, ఏర్లు బాటలు ఉన్నాయి. కానీ నీరు ఎంత అవుతుందో ఇంకా గమనించలేదు. చంద్రమండలం మీద భూమి ఉంది, నీరు ఉంది, ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ సూర్యుడు యొక్క గోళంలో ఇంత అంతా పేడు పడితే తప్పమని మామూలు మారిపోయింది. అది జీవాలు నశించుకున్నాయి. ఇక్కడ ఆ ప్రమాదం జరగలేదు ఇంకా. సూర్యుడికి భూమికి ఎన్ని రెట్లు తేడా తెలుసా? ఇంత అంతా. ఇప్పుడు భూమి మన ఇంత పెద్దది ఉందా? దీనికంటే ఎన్నో రెట్లు పెద్దది. చిన్న గడ్డ పడితే భూమి మీద అంతా మొత్తం శ్మశానం అయిపోద్ది, మొత్తం ఏం కనపడదు ఇంకా. మళ్ళీ ఎలా వస్తుందంటే ఈ 5 వచ్చే చూసా, దీనికి మూలం ఏమీ లేదు. సూర్యుడికి కారణం లేదు, భూమికి కారణం లేదు, ఈ పంచభూతాలకు కూడా కారణం లేదు. అకారణంగానే వచ్చే ఇవి కూడానే. అందుకే శివరామది వీళ్ళందరూ కూడా ఇది సత్యము, అది సత్యము, ఇది ముందు వచ్చింది, అది ముందు వచ్చింది అని చెప్పి దీన్ని బట్టే రాశారు వీళ్ళందరూ గ్రంథాలన్నీ కూడా. ఈ పరిపూర్ణ బోధ శివరామ దీక్షిత సాంప్రదాయకు మాత్రం ఈ అన్ని నిశితంగా పరిశోధన చేసి చివరికి మామూలుగా వీళ్ళు చెప్పింది ఏంటంటే, మేనెరుకల రెండింటిలో చాలా సూక్ష్మంగా తీసుకొచ్చి పెట్టేశాడు ఇక్కడ. సూక్ష్మంగా మేనెరుకల రెండింటిలో దాని నదియు దీని నదియు త్రాగజుయించను లేకుండానే వచ్చేయి. మరి లేకుండా వచ్చిందంటే ఈ ప్రపంచం అంతా లేకుండా వచ్చిందే కదా. సత్యనారాయణ అంతే కదా. లేనిదే సృజన అయ్యననిసు లేనేలేవంటి అంటే తప్పు లేనే లేదంటి. మేనెరుకలు ఇప్పుడు దేనుందన్నవో చూసి, ఈ మేను ఎరుక దేనుందున్నాయి, దేనుందన్నవో చూసి లేని మేనెరుకాలు లేవు అనుచునమ్ము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటే. దీనికి మూలం మేనెరుకలు రెండింటే ఎవరమ్మా? మేను ఎరుక ప్రపంచం అంతా వచ్చింది. మనకు మూలం ఎవర్రా అని అంటే ఇయే. పోనీ మరి మీకు మూలం మీరు మీ పిల్లలకి మీరు మూలం, మీకు మూలం మీ తల్లిదండ్రులు, వాళ్ళకి మూలం వాళ్ళకి మూలం. అందుకే ఏమంటాడు, చెట్టే విత్తై పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును ధరలో. ఇత్తు ముందు చెట్టు ముందా, ఇత్తు ముందా చెట్టు ముందా అంటే ఏమండే, ఇత్తు ముందా చెట్టు ముందా చెప్పండి. అది లేకుండా
ఉందా? మూలం లేదు. మూలం లేకుండా వచ్చింది కాబట్టి ఇది సత్యము కాదు సుమా, అసత్యము. అంటే వస్తా ఉంది, పోతానే ఉంది, వస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది. అందుకే ఒక ఆయన ఏమంటాడు తెలుసా? నమ్మకురా ఈ దేహము, నమ్మకురా ఈ దేహము మహిని లోపలను జనని గర్భమునందు 9 మాసముల నుండిన పిమ్మట భూలోకమునకు వచ్చేనిది కూర, కొన్నాళ్ళుండి పోయేటందుకురా. ఈ లోపల కమ్మాని పలుకులు క్రమముగా పలుకుచు బొమ్మలాటల వాళ్ళే వాణ్ణి చేయుదురా. ఈ జీవి కాస్త పోయిన పిమ్మట కుమ్మరింటి కుండవలెను పగిలితే పసలేదు సుమురా వచ్చేనిది కూర, కొన్నాళ్ళుండి పోయేటందుకురా. చూడండి, కుమ్మరింటి కుండ కూడా పగిలితే ఆమె ఇల్లు ఉంటుందా? దీనికి కూడా ఇల్లు ఉండదు. మరి చాలా గొప్పది కదా ఇది. ఏడి ఎంత గొప్పది ఇది. కానీ ఈ గొప్పదానికి ఇల్లు కనపడతలేదు. అందుకే ఏం చెప్తాడంటే, ఏమండి కొంచెం మాట్లాడుకుంటే సైలెంట్గా ఇచ్చేయండి, పర్లేదు. పర్లేదు సప్పుడికి ఇప్పుడు ఏం పర్లేదు. అయితే అదే ఇక్కడ ఏం చెప్తాడంటే, పరిపూర్ణ బోధలు దాంట్లో ప్రతి విషయాన్ని కూడా మనకు ఆన్సర్ ఏమంటాడంటే ఆయన, పిల్లలు తాటాకులతో పిల్లలుగా వించు పెండ్లి పేరంటంబుల్, కొల్లలుగా చేయు వారలు తల్లులుగానే సత్య మనసు తలసేరా మదిని, నిన్ను నీవిట్లు దలుసారా మదిని, కల్లా సంసారము గని మానవులు సంత శిల్లాగా గురుమంత్ర సిద్ధులు నిజమాని తలచేరా మదిని, నిన్ను నీవిట్లు దలుసారా మదిని. అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు మనం ఎలాగో మన మామూలు కుమ్మరింట్లు కొండలా చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటాడు? పిల్లలు తాటాకులతో. ఇప్పుడు మనం చేసుకున్న పెళ్ళిళ్ళన్నీ కూడా మంచి పెళ్ళిళ్ళు కదా. ఇంజనీర్ అమ్మాయికి ఇంజనీర్ కావాలి, హైదరాబాద్లో జాబ్ ఉందా, హైదరాబాద్లో జాబ్ కావాలి, అది కావాలి, జోడీలు ఎక్కడికెక్కడో తిరిగేస్తాం. ఆడు ఆ జోడి కుదిరితే కొంచెం సపోర్ట్ చేసి ఉన్న భూ అంతా అమ్మేసి మామూలుగా ఆ పెళ్లి చేసేస్తే వాళ్ళు శుభ్రంగా పోగుతారు. మనకి ఏదో గుడిసెలో బతకొచ్చా అని చెప్పేసి చాలా మంది మామూలు చేస్తారు. ఇదంతా నిజమని చేస్తున్నావా, అబద్ధమని చేస్తున్నావా? నిజమనే చేస్తా ఉన్నాం. మరి మీ పిల్లలు ఇంతకు ముందు పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు చేసి పిల్లలు వాళ్ళు చేసి పెళ్లి నిజమా? చెప్పండి, నిజమా? కాదని అనడం కాదు, నిజమే కాదు. ఏంటి మళ్ళీ నువ్వు మధ్యలో కొవ్వొత్తులు ఎట్టకంక. నిజం కాదు. ఎవరు అనుకున్నారు? వాళ్ళు అనుకోలేదు, నువ్వు అనుకున్నావు. తల్లి ఇప్పుడు నిజమని ఏదైతే నిజం అనుకున్నావో ఆ తల్లి నువ్వు ఆ పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత జాయింట్ చూస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు ఏమో అక్కడ ఆడుకుంటే అది ఉట్టిది అనుకుంటున్నారు. ఒకప్పుడు మీరు ఆడుకున్న ఆట ఏమో మీ అమ్మోళ్ళు ఉట్టిది అనుకున్నారు. ఇప్పుడు మీ కూతుళ్ళు ఆడుకున్న ఆట అది ఉట్టిది అనుకుంటున్నాం. ఏంటండి నిజమా? పోనీ అది కానీ ఇప్పుడు నిజం అనుకున్నది కూడా నిజము కాదు. గురుమంత్ర సిద్ధులు నిజమాని తలసేరా మదిని. ఏ గురుమంత్ర సిద్ధులు? ఇతర వాళ్ళు కాదు. ప్రపంచంలో పరిపూర్ణ బోధ చెప్పింది ఖండాఖండములుగా మామూలుగా ఉంది. ప్రపంచం అంతానే రేణువులుగా ఉన్నది. ఇది కాల్చేస్తే బూడిదైపోద్ది. దీన్ని మామూలుగా కైమ చేసేస్తే రేణువులుగా అయిపోద్ది. మన భూమి ఉంది కదా, సుఖంగా దీని మీద కూర్చున్నాం కదా అనుకుంటున్నాం. ఈ సిమెంట్ బల్ల మీద, ఏది ఈ స్లాబ్ మీద. ఈ స్లాబ్ ఏంటన్నది సిమెంటు, ఇసుక. ఇసుక ఏంటి? రేణువులే కదా. సిమెంటు ఆ బెడ్ల నుంచి తీసుకున్న అది రేణువులే.
ఏదైనా సరే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా రేణువులే. కానీ రేణువు కానటువంటిది ఏంటి అని చెప్పేసి పరిశోధన చేస్తే రేణువు కానటువంటిది ఏంటి? పరిపూర్ణము, అదే అచలము. అది రేణువు కాదు, ముక్కలుగా లేదు, ఏంటి అండగా లేదు, సందు లేకుండా అంటే దాంట్లో నువ్వు అంటే దాంట్లో నువ్వు లేవు, నీలోనే అది ఉంది. దాంట్లో నువ్వు ఉంటే అది పరిపూర్ణం ఎలాగ ఉంది? దాంట్లో నువ్వు లేవు. మేనెరుకల రెండింటిలో దాని నిధియు దీని నదియు, ఈ కందార్థం చెప్పుకున్నాం కదా ఇప్పుడు వరకున్నాం. ఎక్కడ ఏం చెప్తాడు? పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటు ఎరుక పోడి మెరుగకను చట్టు వల్ల కదలకుండా ఉన్నది. అంటే మనకి ఆన్సర్కి చట్టు అంటున్నాం. చట్టు అంటే బండరాయి గిండరాయి అనుకుంటున్నాం. బండరాయి కాదు, ఏమి కాదు. చట్టు వల్లే కదలకుండును, ఏమి లేకుండా ఉంది. ఎన్నో తుఫాన్లు వచ్చినా, గాలిమకండ వచ్చినప్పటికైనా, భూకంపాలు వచ్చినప్పటికీ ఈ భూకంపాలను నశించిపోయేది 84 లక్షల జీవరాశులే తప్ప పరిపూర్ణం నశించేది కాదు అని నశించినటువంటి ఏదవుతూ ఉన్నదో నశించిన దాన్ని నశించినట్టుది సత్యమని, నశించేదాన్ని అసత్యమని చెప్పేసి రెండు దాటిని నిర్ధారణ చేసేది పరిపూర్ణ బోధ. అది బుక్కులు చూసుకుండి చదివితే రాదు. దేనికి కావాలి మోక్షం? దీనికా? ఇది గూడిది, దీన్ని ఉపయోగించుకుంటా ఉంది. ఇది నేను ఎరుక రెండు ఒకటే. అది వేరు ఇది వేరు కాదు, రెండు ఒకటే. కానీ రెండుగా మామూలుగా మనం విచారణ చేసుకుంటా ఉన్నాం. అది వెళ్ళిపోతే ఎంత గొప్పవాడని సరే తీసిపారండి. అయిపోయింది కదా. మరి దేనికి కావాలి జన్మరహిత్యం? ఇది ఉంటే ఇది ఉంది, దానికి కావాలి. అదే ఏంటది? అది ఏంటది? బుక్కులు చదివేసుకుంటే గురువు దగ్గరికి వెళ్ళి ఏదో బా బుక్కుల్లోని యాతన్ విద్యాశుద్ధని ఇత్తుకించిన నాస్తి, ఈ ఉత్త బట్ట బయలు తప్ప ఏమీ లేదు కాదు. గురువు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని దాన్ని విచారణ చేసి అనుభవించి దాన్ని సేవించాలి. సేవించడం అంటే ఏంటంటే అనగా ఏంటండి? బెల్లము తీపుగా ఉండును నాకు, నువ్వు నాకంటే తీపు ఉందా? ఒరిజినల్ గా బెల్లము తీపుగా ఉంటుంది. బెల్లము కట్టురా, నోట్లో వేసుకో, తీపుగా ఉంటది. అంతేగాని బుక్కులతో రాదు. గురువు చెప్తారు చేరి గురువు ద్వారా ఎవరైతే తెలుసుకున్నారో అది రావాలి. ప్రాక్టికల్ గా రావాలి. బుక్కులు చూసి దాంట్లో చెప్పాడు, ఏది చెప్పినా దీనికి అంటిగా అంటాడు. శివరామ దీక్షిత సాంప్రదాయంలో చెప్పాడు, తత్వాసారములల్లా. అంటే తత్వాలంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు తత్వమే. నువ్వు తత్వం, నేను తత్వం, చెట్టు తత్వం, శ్యామ తత్వం, 84 లక్షల జీవరాశులు తత్వం. నువ్వు రాసిన ఈ గ్రంథాలన్నీ కూడా, ఈ గ్రంథాల్లో సారాలు, ఈ తత్వంలో ఉన్నటువంటి 84 లక్షల జీవన ప్రమాణాలు, దాని యొక్క ఇతివృత్తాలు మొత్తం తెలుసుకుని దాని యొక్క సారాన్ని నీకు తెలుపుతున్నాను. 80 తత్వాసారములల్లా తరచి కూర్చిన మాల నేను గ్రహించి నేను తయారు చేశాను. తత్వ మిళితములైన మాల ప్రయత్నమును తను తోడు తెచ్చి
ప్రత్యేగాత్మ అతీతుడవు మన సత్యదాస నిదానమందు ధరించరన్న ధర్మము నెరిగి ధ్యానించుమన్నా. ధర్మాన్ని ఉండాలి ముందు. ఏంటి ధర్మం? ఏంటి ధర్మాలు? పరిపూర్ణ బోధ తెలుసుకుంటేనే ధర్మం కాదు. శీలుడై సత్సంగమును చేసి భక్తి విలక్షణాభ్యాసముంది. ఏ విధమైనటువంటి అవరోధములు లేక అబద్ధములు ఆడకుండా సశీలుడు అయ్యి ఈ ప్రపంచగాన్నంతా కూడా, ప్రపంచగాన్ని మామూలుగా అందుకే చెప్తాడు దాంట్లో, నువ్వు వదిలేసి నేను ప్రపంచగాన్ని వదిలేశానంటే ప్రపంచగాన్ని వదిలేవో వదలలేదో నీకే తెలియాలి. ఇది ఇంకోటి ఎవడో చెప్పడానికి కుదరదు. అది ఎలా చెప్తాడు? దానికి చెప్పాడు, వీటిలో కూడా చెప్పాడు. ప్రతిది కూడా ఒంటికి దాపల్ల బిందు ఒకటి అంటించిన లెక్క అధికంబౌ, తానొంటికి వలపల్ల బిందు ఒకటి అంటించిన లెక్క ఒళ్ళక్కవు కాదనోయి, ఒకటుండి లేందవు కాదనోయి. ఒకటి పక్కన లెక్క కాదనోయి, ఒకటి ఉండి లేందవు కాదనోయి. నేను చెక్కట్టుకు వచ్చాను. ఇదిగో ₹1,00,000 ఇవ్వటానికి ఒకటికి ₹1,00,000 వేసిన దాంట్లో యువతల పక్కన సున్నం చుట్టాననుకో, ఏమైంది? చెక్కు ఉల్లక్కయింది. అలాగే గురువు ద్వారా నువ్వు తెలుసుకునేటట్టుంటే నువ్వు ఎవరు అన్న సంగతి నీకు గురువు ద్వారా తెలుసుకునేటట్టుంటే, దాన్ని గ్రహించేటట్టుంటే ఈ లెక్క ఉల్లక్క అయిపోయినట్టు అయిపోద్ది. అది ఏది తెలుసుకోవాలి? నేను మంత్రాలు చదివినంత మాత్రాన్ని రాదు. ఇది గురువు ద్వారానే వస్తుంది. అది ఆ గురువు చెప్పే విధానంలోనే, ఆ గురువు చెప్పే వాక్యంలో దీన్ని గ్రహించాలి. ప్రపంచంలో ఉన్న ఏంటి తెలుసుకునేది లోపల తెలుసుకునేది చెప్పిన విషయాలు. మహాభారతం అంతా చదివేసి రాముడి సీత, ఏదే రామాయణం అంతా చదివి రాముడి సీత వద్దు అన్నాడంట. ఎల్లడు చివరికి వచ్చేది రాముడి సీత అన్నాడు. నిద్రపోలేడు. చదువుతో కూర్చుంటే వచ్చేది కాదు. ఇది బోధ వినాలి. ఏది తెలుసుకోవాలి? ఈ శరీరమా? ఇది కాదు. లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ దీన్ని గ్రహించాలి. అందుకే అంటాడు, అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాడిని వల్లిన మనుజుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగుడా యశ్వదాభిరామయుడు. ఎవరో ఈశ్వరుడు? నువ్వే. నీ సంకల్పమే ఈశ్వరుడు. నువ్వు ఏదైతే ఇది సత్యము కాదని చెప్పేసి నిర్ధారణ చేసి గురువు ద్వారా నిర్ధారణ చేసుకున్నావో సత్యము కాదు. నాకు అది తెలితేనే మామూలు ఇదవుద్ది, ఇది తెలితేనే అదవుద్ది అన్నది లేదు ఇక్కడ. ఏదైతే శివరామ దీక్షితులు చెప్పాడో ఈ పూర్ణబోధం కనిపించే కనరాదిది పెనుమాయ అటంచు దీన్ని నమ్మక ఎప్పుడు. కనిపించయు కనరానిది. దీనికి ఏ శాస్త్రం చదవాలి? గురుమూర్తి ప్రత్యక్షంగా చెప్పాడు, తండ్రి చెప్పాడు, నాగలు ఎలా దున్నరా అని చెప్పేసి తండ్రితో నాగలు పట్టుకున్నాడు, దున్నాడు. దున్నిన తర్వాత ఆకుమడి ఎలా వేయాలరా అన్నాడు, ఆకుమడి అలా వేసాడు. ఊడ్చరా అన్నాడు, ఊడ్చాడు. నీరు పెట్టరా అన్నాడు, ఎరువు వేయరా అన్నాడు. పంట వచ్చిందా లేదా? అంతే. కనిపించియో కనరానిది పెనుమాయ అటంచు దీని నమ్మకం ఎప్పుడు. 100 సంవత్సరాల క్రితం అంటే ఒకప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు వచ్చాయి. మళ్ళీ రేపు వద్దురా పోతాయి. ఏమో కాదన్నా, పోతాయి. 100 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాల కన్నా పోతాయి. ఎన్నో ఏళ్ళు సంవత్సరాల కన్నా తిరిగి సూర్యుడు ఎప్పటికప్పుడు కూలిపోతాడు. చంద్రుడిలో కూలిపోయినట్టు, ఓ మొక్క పడిపోయినట్టు. పడిపోతే భస్మాసురుడు అయిపోయిందంటే ఫినిష్. ఒక పరిపూర్ణ బోధ మామూలుగా చెప్పేస్తే మామూలు కాదు. దీని సైజు, శ్వాసలో అన్ని గ్రహించాలి. పరిపూర్ణుడు అంటే ఎవరో? సర్వజ్ఞాన సంపన్నుడు. ఇక్కడ చెప్తాడు కదా, ఈ యొక్క మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలమ్మా మీకు.
ఒక కలెక్టర్ ఓ సామలకోటలో వెళ్ళే మామూలు రోడ్లో ఆ ముత్యాలమ్మ ఏదో మామూలుగా చిన్న ఫోటో పెట్టి ముత్యాలమ్మ పేరు పెడితే ఒకప్పుడు మేము మార్కెట్కి వెళ్ళేవాళ్ళం ధవళేశ్వర మార్కెట్కి. అప్పుడు చిన్న ఫోటో పెట్టాడు. అప్పుడు సైకిళ్ళు అయ్యి మామూలుగా ఈ జాంకా సైకిళ్ళు అయ్యి ఆగి తర్వాత బస్సులు ఆగడం మొదలెట్టాయి, లారీలు ఆగడం మొదలెట్టాయి, కోట్ల ఆదాయం వచ్చేస్తుంది. ఏంట్రా మొట్టమొదటి తలపెట్టింది పలాంది. ఒక కలెక్టర్ ఏం చేశాడంటే అక్కడ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఈ ఆప్ చేసేయడం వల్ల. ఒరేయ్ ఈ బొమ్మలు గిమ్మలు అన్ని తీసి పారేసి బయట పారేయాలి రా అన్నాడు. తీసేసిన తర్వాత ఆ గణపతి శాస్త్రి గారు అని చెప్పి సామలకోటలో ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు కమిటీ. మరి కోట్లు వస్తుంది దొంగల ముఠ. ఈ దొంగల ముఠాకి కోట్లు వస్తుంది అక్కడ. ఆ పేరు చెప్పుకుంటూ బతుకుతున్నారు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ మేనేజ్ చేసుకుంటూ. అప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఎంపీ మరి కలెక్టర్ తీసాడా ఏంటంటే ఆ గణపతి శాస్త్రి దగ్గరికి, అంటే గణపతి శాస్త్రి గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా రాత్రి నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆ ముత్యాలమ్మ ఏదో చెప్పింది, కలెక్టర్ గారికి నష్టం జరగబోతుంది అని చెప్పిందండి నాకు. మరి అది మీరు సరి చేయండి సార్ అని చెప్పాడు. వెంటనే పెట్టించేసాడు ఫోటో. ఓ ముత్యాలమ్మని కాదన్నట్టుగా ఇక్కడ ఏమంటాడు, కాశీపురముదయ కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీ శైల్యము కడు జగన్నాథము ద్వారక మధురలు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీయో. ప్రపంచంలో ఉన్నటువంటి దివ్య స్థలాల్లో ఉన్నటువంటి ఈ తండోపతండాలుగా వెళ్ళిపోతున్నటువంటి ఈ జనాలు వెళ్ళేటట్టు అన్ని కూడా పలుకునా దేవుడు పలుకుడేమి పలికి బోధించడి పరమ సద్గురుని చేరి అయ్య నాగతి చెప్ప మనగలేక మాయ విభ్రాంతి నుండి మనుషులంతా జననము మరణము లేనట్టి జాడకనరు. ఒకడన్నా పలికరా? ఈ ధైర్యం ఎవరికి వస్తుంది? ఒక పరిపూర్ణ బోధకు వస్తాడు. నువ్వు పద్దాలు ఉండవు, రచరేఖలు ఉండవు, పరిపూర్ణ బోధలు రచరేఖలు ఉండవు, పూనకాలు ఉండవు, సత్యం లేదు, ఎల్లమ్మ లేదు, కొల్లు గీసుకుని మామూలు సత్యం గీయటానికి లేదు, పోలేరమ్మ లేదు, గోనాలమ్మ లేదు. ఈ అన్ని హభూత కల్పన. సర్వకాల సర్వాయిస్తు ఎందు నిండుకృత అన్నది సత్యము నిత్యము ఒకటే, అది పరిపూర్ణము. అసత్యం అనేది ఎరుక అనగా ఎవరు? నేను, నువ్వు, ఈ ప్రపంచం అంతా కూడా. అందుకే అంటాడు, కనిపించి కనరానిది పెనుమాయ అటంచు దీన్ని నమ్మక ఎప్పుడు, కనుమూసిన కను తెరసిన కనిపించేది బట్ట బయలు కదరామాయన్న. ఇవన్నీ పోతే ఇంకేముంది? బట్ట బయలే ఉంది. కదరామాయన్న ఇదిగో చూడు కదరాదో అన్న. నువ్వు కలుపు. కుక్కలు నెట్టుకొచ్చి మామూలుగా ఈ బిల్డింగ్ మామూలు 3 ముక్కల కింద అలా ఇసిరేస్తాం అరగంటలో. ఈ ఊరిని ఇసిరేస్తాం. లేకపోతే కాకినాడ అంతా మామూలుగా 2 గంటల్లో మొత్తం పెద్ద ట్రైన్లు నెట్టుకొచ్చి లాగిపారేస్తాం. దీన్ని ఎవరన్నా లాగగలవా? పరిపూర్ణాన్ని అలా జరపగలవా? జరపనంటి వాదాన్ని సత్యము, జరిపించేసేదాన్ని అసత్యము అని చెప్పేసి నిర్ధారణ చేసింది పరిపూర్ణ బోధ. అందుకే సర్వజ్ఞాన సంపన్నుడు అనగా మాయలకు, మంత్రములకు, మోసములకు, దగాలకు చిక్కడం అతీతుడు. సర్వజ్ఞాన సంపన్నుడు అంటే ఒక్కొక్కరు ప్రొఫెసర్లు ఉంటారు ఒక సబ్జెక్టు, సైన్సిస్ట్ ఉంటాడు ఒక సబ్జెక్టు, ఏంటండి సోషల్ ఒక సబ్జెక్ట్ ఉంటుంటారు. నువ్వు ఏ సబ్జెక్టుగా ఒక్కొక్క సబ్జెక్టు ఉంటుంది, నాకు 4-10 సబ్జెక్టులు అవుతాడు. కానీ ఇవన్నీ కూడా సత్యము కాదు సుమా. ఏది సత్యం? పరిపూర్ణ బోధకుడు చూపించినటువంటి గురువు చెప్పినటువంటి, అదే దానికి చెప్పాడు. ఈ మాట ఎవరు చెప్పారండి నీకు? పూర్ణమేవ నిరాలంబం ఆగ్నేయే నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధంచ నైరుత్వో నిరుపద్రవం పశ్చిమేవ నిష్కలంచ వాయువేశ నిరంజనం ఉత్తరేశ నిరాకాశ ఈశాన్యో నిర్మలో భవేత్తు ఓర్ధమేవ నిరాకారం అధర్వైచ నిర్వికారక అంతర్వైచ సర్వత్ర అచలోయన సనాతన. ఉందా ఎక్కడన్నాని? ఎరుక ఎక్కడన్నా ఉందా? ఎటు చూసిన ఎరుక కనపడలేదు. అచలోయన సనాతన, అసలుగా ఉందో తప్ప
రెండొకటి అనేది జాడే లేదు. అలాంటి సత్య ప్రమాణంతో కూడుకున్నటువంటి ఆ దైవాన్ని దర్శింపచేసినటువంటి గురుమూర్తే తనువు మనసు ధనము నిజ గురు కల్పన చేసి, తనువు మనసు ధనము నిజ గురు కల్పన చేసి అనహాహాంబర బోధ మాలించు మా తండ్రి దినకరులు ఉన్నంత కాలము దివిని గని ప్రఖ్యాతి నొందిన ఘనముగను మన సత్య సద్గురు తనయులై వర్తించకుండా తెరదేటలేవు, తెరలో నుండి పరమెరుగులేవు. ఏడండి ఎండామావుల రీపి దీనంతా ఎలా చూపించేశాడండి? ఈ ప్రపంచకం అంగపెంట బ్రహ్మాండం ఇది నాది అది నాది ఇది నాది భ్రమించే ఈ బ్రహ్మాండంతో కూడా ఏం చూపించాడు? ఎండామావుల రీతి నుండేటి బ్రహ్మాండం ఉండదని సెలవిస్తేనే నేను ఉండ చూడగలేని దోబు, ఇది ఉండదా అని చెప్పాడు. ఉండ చూసినా లేని దోబు. ఎండమావులు నీరా? నీరు కాదు కదా, ఎండమావులయ్యి నీరులా భ్రమిస్తూ ఉంటుంది. తోచింది అది, దాని నీరు అని చెప్పి భ్రమించి పరిగెట్టావు. నువ్వు ఎంతలాగా పరిగెడతావు? పరిగెట్టు. సాయంత్రం మళ్ళీ పొద్దుపోయే వరకు అది కనపడుతుంది. పొద్దుపోయిన తర్వాత దాని అంగతి అది ఎగించిపోద్ది. అలాగే వచ్చింది, వచ్చి ఎచ్చి చచ్చింది. ఈ చచ్చిన దాన్ని మళ్ళీ ఎచ్చి వచ్చి ఎచ్చి చచ్చేదాన్ని ఇంకా ఇక దాన్ని మనం ఆ చచ్చేదాన్ని ఇంకా నమ్మవలసిన పనేం లేదు. అది పరిపూర్ణ బోధ చెప్పినటువంటిది. కాబట్టి మరి ఇప్పుడు వరకు మనకి ఈ రెండు వాక్యాలు ఇది సత్య ప్రమాణమైన వాక్యములు. ఇది ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ పుట్టనటువంటి పుట్టకుండా పోతారు. దీని స్థితి గీతి కూడా అనకూడదు, ఇంకా పుట్టకుండా పోతారు. ఏపీ స్వారస్యం అండి. మొత్తం ఇత్తనాలు జల్లండి. మీరు ఎంత దమ్ము చేసి జల్లుతారు? ఇత్తనం వస్తుందా? ఏపడం అంటే ఏంటి? గురువు ద్వారా ఏపబడాలి. నువ్వు ఎన్ని రోజులు మామూలుగా ఎంత ఏపించబడితే అంత దాంట్లో మొలక సస్తుంది. మొలక సావాలి. మొలక సావడమే జన్మరాహిత్యం. కాబట్టి ఈ రెండు వాక్యాలు చెప్పుకుండే భాగ్యాన్ని కలిగించినటువంటి అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఆకుల సత్యనారాయణ గారు ఎక్కడున్నారా? సరే సరే వినపడతాలండి మాటలు. ఆకుల సత్యనారాయణ గారు, వాళ్ళు బ్రదర్స్, వాళ్ళ యొక్క శిష్యు బృందం, వాళ్ళ సహోదరులందరికీ కూడా ఆ సద్గురుమూర్తి ఆరోగ్య ఐశ్వర్యములు ఇచ్చి మరింత ఈ జ్ఞాన సభలు పెట్టాలని చెప్పేసి ఆ సద్గురుమూర్తి ఆశీర్వాద ఇస్తారని చెప్పేసి మనస వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై సద్గురు మహారాజుకి. మీరు అలాగే ఆశీర్వదించారు. అలాగే అంత చెప్పినా 20 నిమిషాలు.